జై శ్రీరామండి అందరికీ. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మకు ఆత్మ అయిన మార్గశిర మాసం వచ్చేసిందండి. మాసానాం మార్గశీర్షోహం అంటే మాసాలలో మార్గశీర్షము నేనే అని భగవానుడు చెప్పాడు కదండి. మార్గం అంటే భగవానుని పొందేటువంటి దారి లేదా ఉపాయం. అది ఎలా అంటే నిష్కామ కర్మ ద్వారా, ఆత్మజ్ఞానం సంపాదించడం ద్వారా లేదా భగవద్భక్తి ద్వారా ఇలా సాధకులు రకరకాలుగా సాధన చేస్తుంటారండి. అన్నింటికంటే కూడా ముఖ్యమైన ఉపాయం ఈ మార్గశీర్ష మాసం. అంటే ఉపాయ శ్రేష్టమని ఆ భగవానుడే చెప్పాడు. కర్మ జ్ఞాన భక్తి యోగాలు భగవంతుని అనుగ్రహాన్ని మన వైపు ప్రసరింపజేయడానికి ఉపకరణాలు మాత్రమే. కానీ భగవత్ ప్రాప్తిని కలిగించేవాడు మాత్రం స్వయంగా ఆ భగవానుడే. పొందించేవాడు, పొందేవాడు, ఉపాయం, ఉపేయం ఆ భగవానుడే అనే అచంచల విశ్వాసాన్ని పెంపొందింపచేసి ఇహపరాలలో కైంకర్య భాగ్యం ఇచ్చేదే ఈ మార్గశీర్ష వ్రతం. దీన్నే ధనుర్మాస వ్రతము అని కూడా అంటారండి. అలాగే శ్రీవ్రతము అని కూడా అంటారండి. దైవ సాయుధ్యాన్ని అందించే దివ్య సోపానం ఈ శ్రీవ్రతం అన్నమాట. ఏంటి అంటే నేను పరమాత్మకే తప్ప ఇతరులకు చెందిన వాడను కాను, భగవానుడే నాకు శరణాగతి, ఆయన అనుగ్రహం తప్ప మరేది నాకు రుచించదు అని తెలుసుకోవడమే ధనుర్మాస వ్రతం పరమార్థం అన్నమాట. ఈ మూడు అంశాలను అనన్య శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగత్వములుగా ఆకారత్రయంగా పిలుస్తారు. ఈ ధనుర్మాస వ్రతము లేదా శ్రీవ్రతము డిసెంబర్ 16వ తారీఖున ప్రారంభమవుతుందండి. ఈ వ్రతాన్ని స్వయంగా భూదేవి అంశైనటువంటి గోదాదేవి తల్లి, ఆండాల్ తల్లి ఆచరించి మనందరికి కూడా ఎలా చేయాలో దారి చూపించిందండి. గోదాదేవి జనకునికి నాగేటి చాలులో సీతల పెరియాల్వారుగా ప్రసిద్ధికెక్కిన విష్ణు చిత్తునికి తులసి వనంలో దొరికింది. ప్రసిద్ధ దివ్యక్షేత్రం శ్రీవిల్లి పుత్తూరులోని అర్చామూర్తి శ్రీవటపత్రశాయికి అనుదినం పుష్పమాల కైంకర్యం చేస్తున్న విష్ణు చిత్తులు ఆ చిన్న శిశువుకు కోదై అని నామకరణం చేశారు. అలా చేసి అల్లారు ముద్దుగా పెంచారు. కోదై అంటే పూలదండ అన్నమాట. విష్ణు చిత్తులు కోదైకి ఆలయంలోని అర్చామూర్తి వైశిష్ట్యాన్ని తీర్థ ప్రసాదాలతో రంగరించి పోశారు. ఆ బాలికకు శ్రీకృష్ణునిపై ఇష్టం కలిగింది. ఆ ఇష్టం ప్రీతిగా, ప్రేమగా దినదిన ప్రవర్ధమానం అయింది. యుక్త వయసు వచ్చేసరికి ఆ స్వామినే కళ్యాణం చేసుకోవాలనే కోరిక బలపడింది. తాను స్వామికి భోగ్యమైన తులసి మాలకు సరితూగుతానా అని చూసుకోవడానికి ఆ స్వామి కోసం అల్లిన మాలలన్నీ తానే ముందుగా ధరించేది. ధరించి ఆలయం బావి నీటిలో తన అందాన్ని మరీ మరీ చూసుకొని మురిసిపోయేది. తాను ధరించిన మాలలను స్వామికి ప్రేమ కానుకగా సభక్తితో సమర్పించేది. తాను ముడిచి విడిచిన దండలను స్వామికి ఇచ్చింది కనుక గోదాదేవి చూడి కొడుత్త నాచియార్ అంటే తాల్చిచ్చిన అమ్మ అని పేరొందింది. అదే సంస్కృతంలో అముక్త మాల్యద అనే పేరుతో శ్రీకృష్ణదేవరాయలు ప్రౌఢ ప్రబంధం వెలువరించారు. గోదాదేవి ద్వాపర యుగంలో గోపికలు శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో చేసిన కాత్యాయని వ్రతాన్ని గురించి చిన్నప్పుడే విష్ణు చిత్తుల వారు ఆమెకు చెప్పారు. ఆ వ్రతం ఇప్పుడు ఆమెకు గుర్తుకు వచ్చింది. శ్రీకృష్ణ పరమాత్మ గోపికలను, గోపాలులను, గోగణాన్ని అనుగ్రహించి లోక కళ్యాణం సమకూర్చడం ఆ వ్రత ఫలం. అదే సదాశయంతో గోదాదేవి తిరుప్పావై వ్రతాన్ని తలపెట్టింది. శ్రీవిల్లి పుత్తూరునే రేపల్లెగా, అక్కడ కొలువైన వటపత్రశాయినే శ్రీకృష్ణునిగా భావించి తాను తన చెలికత్తెలు గోపికలుగా ఆ భావనా ప్రకర్షతో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించింది. లోకంలో అందరూ ఈ సిరినోమును పోని సౌభాగ్యం పొందాలని వ్రత విధానమంతా తిరుప్పావై దివ్య ప్రబంధ రూపంలోకి లోకానికి అందించిందన్నమాట. ఈ విధంగా లోకాన్ని ఉజ్జీవింప చేసింది కాబట్టి
ఆమె ఆండాల్ అయింది. ఆండాల్ అంటే ఉద్దాపకురాలు అని అర్థం అన్నమాట. ఆవిడ తిరుప్పావై అనే 30 పాశురాలను రచించిందన్నమాట. తిరుప్పావైలోని ప్రతి చరణము శ్రీచరణాన్ని ఆశ్రయింపచేస్తుంది. ఇందులోని వరస భరితాలైన ఎన్నో విశేషార్థాలే కాకుండా స్వదేశార్థాలైన వేదాంతార్థాలు ఎన్నో నిక్షిప్తాలై ఉన్నాయన్నమాట. తిరుప్పావై ఉపనిషత్సారం అని పేరు తెచ్చుకుంది. సంధ్యావందన మంత్రాల వివరణ కూడా ఈ తిరుప్పావైలో ఉంటుంది. గురు పరంపరతో సహా 10 మంది ఆల్వారులు 10 తిరుప్పావై పాశురాలలో కనిపిస్తారు. తిరుప్పావైలోని ఇన్ని విశిష్టతల వల్లనే భగవద్ రామానుజులు వీధులలో భిక్షకు వెళ్లేటప్పుడు తదేకంగా తిరుప్పావైను ఎప్పుడూ పాడుతూ ఉండేవారట. అందుకే ఆయనకు తిరుప్పావై జీయర్ అనే పేరు కూడా వచ్చిందనమాట. గోదా తల్లి రోజుకొక పాశురం చొప్పున 30 పాశురాలను 30 రోజులు పాడిందండి. అంటే మన భాషలో అయితే ఒక పద్యం అలా అనుకోవచ్చు. అలా 30 రోజులు 30 పాశురాలు పాడి చివరి రోజున భోగి రోజున అందరూ చూస్తుండగానే ఆ శ్రీరంగనాథుడిలో ఐక్యమైందండి. ఆత్మ పరమాత్ముడిలో ఐక్యం అవ్వడం కోసమే ఈ ధనుర్మాస వ్రతము తిరుప్పావై మనకి ఎంతో ఉపయోగపడుతుందండి. ఆండాల్ తల్లి మనందరికీ దారి చూపించింది. అంతేకాకుండా తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారికి అయితే ఈ 30 రోజులు కూడా సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పాశురాలనే వినిపిస్తారనమాట. వ్రతాలన్నింటిలో కూడా ఉత్తమమైన వ్రతం అన్నమాట. ఆ తల్లి ఆచరించి మనందరికీ కూడా ఆచరించమని చెప్పి మార్గం చూపించిందండి. స్వయంగా లక్ష్మీదేవి అంశే, భూదేవి అంశే గోదాదేవి. ఈ వ్రతం ఇహపరాలను కూడా ఇస్తుందండి. ఎంతో మంది అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి చేరిన వాళ్ళని నా కళ్ళతో నేను చూశానండి. ఈ వ్రతం చేసి ఒక్కసారి మీరు ఈ వ్రతం చేసి చూడండి. మీరు ఏది చేసినా చేయకపోయినా ఒక్కసారి చేసి చూడండి. ఏం జరుగుతుందో మీకే మళ్ళీ మీరే సాక్ష్యం చెప్తారు ఇంకొకరికి. అంత ప్రభావవంతంగా ఉంటుందండి. ఈ వ్రతం ఎలా చేయాలి అంటే ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుండి చివరి రోజు వరకు కూడా సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తులసమ్మ దగ్గర ఒక దీపం పెట్టుకోండి. అక్కడ వెంకటేశ్వర స్వామి, కృష్ణుడి బొమ్మ అలా పెట్టుకొని ఆయనకి తులసి పత్రాలతో అర్చన చేసి మీకు వచ్చినట్లుగానే భక్తి పూర్వకంగా పూజ చేయండి. ఆ తర్వాత మీకు తిరుప్పావై వస్తే పాడుకోండి, లేదంటే కనీసం వినండి. పుస్తకంలో దాని అర్థం కూడా ఉంటుందండి. మీకు అది వస్తే పాడండి, కానీ దాని భావం అయితే తప్పకుండా చదవండి, అనుసంధానం చేసుకోండి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. ఇలా రోజు చేసినా సరిపోతుందండి. ఇంతకు మించి పెద్దగా ఏం చేయక్కర్లేదు. మీకు వస్తే కృష్ణ అష్టకం, మధుసూదన అష్టకము, ఇలా ఏదో ఒకటి కృష్ణుడికి సంబంధించిన స్తోత్రాలు అనుసంధానం చేసుకోండి. ఈ నెల రోజులు కూడా ఆ పరమాత్ముడి పైనే దృష్టిని పెట్టండి. మనసులో సదా నామస్మరణ చేసుకుంటూ ఉండండి, సరిపోతుందండి. ఈ విధంగా ఈ వ్రతాన్ని ఆచరించి చూడండి. అద్భుతాలు అంతకు మించి మీరే చూస్తారు. అన్నింటికి మించి భగవంతుడికి అత్యంత దగ్గర అవుతామన్నమాట. మన ఛానల్లో రోజు ఒక పాశురం, తిరుప్పావై పాశురం చెప్పుకున్నామండి. వీడియో వస్తుంది, దాన్ని కూడా అనుసంధానం చేసుకోండి. ఇదండి ధనుర్మాసం శ్రీవ్రతము తిరుప్పావై విశేషము. దీన్ని మీరు ఆచరించి అనుసంధానం చేసుకొని తప్పకుండా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళి ఆ భగవంతుడికి మరింత దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.